హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ని పేపర్ పైన ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పేపర్ని 2 ఫోల్డ్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఫోల్డెడ్ సైడ్స్ మన వైపుకు పెట్టుకొని అన్నిటికంటే ఫస్ట్ 1/2 ఇంచ్ పైన ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి మన బ్లౌజ్ లెంత్ ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని బ్లౌజ్ లెంత్ని మార్క్ చేయాలి. నాకు రెడీ బ్లౌజ్ 13 ఇంచ్ కావాలి. దానికి నేను 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని 14 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఒక స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నేను 5.2 తీసుకున్నాను. ఏ సైజ్ వారికి షోల్డర్ ఎంత తీసుకోవాలో నేను ఒక వీడియో అయితే చేస్తాను. తర్వాత అదే 5.2ని కింద కూడా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి నేను పైన మనం 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. ఇక్కడ నేను చెస్ట్లో 4th పార్ట్ని మార్క్ చేస్తున్నాను. చెస్ట్ వచ్చేసి 34, అందులో 4th పార్ట్ వచ్చేసి 8.5 అన్నట్టు 8.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసి ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, కానీ 1.5 అయితే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఆర్మ్ హోల్ రౌండ్ అయితే 1 ఇంచ్ దగ్గర తీయాలి. చాలామంది 1.5 ఇంచ్ దగ్గర తీస్తారు. అలా తీయడం వల్ల బ్యాక్ పార్ట్లో ముడతలు వచ్చేస్తున్నాయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పరంగా చెప్తున్నాను. ఇప్పుడు పైన మనం 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఇది అన్ని సైజుల వారికి సేమ్ ఇలాగే తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇటువైపున 0.25 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఈ ఆర్మ్ హోల్ రౌండ్ని ఆ మార్క్కి కలిపేసుకోవాలి. తర్వాత వెస్ట్ అయితే మార్క్ చేస్తున్నాను. వెస్ట్ 28 ఇంచెస్, అందులో 4th పార్ట్ వచ్చేసి 7 ఇంచ్. 7 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్, ఇది అన్ని బ్లౌజులకి సేమ్. తర్వాత ఖర్చు కోసం మనం పైన 1.5 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఇక్కడ కూడా 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. వెస్ట్ లూజ్ దగ్గర 1/2 ఇంచ్ పైన మార్క్ చేసుకోవాలి. తర్వాత స్కేల్తో ఆ లైన్ని చివరికి కలిపేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి ఉన్న మార్జిన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ని డ్రా చేయాలి. నెక్ విడ్త్ని ఇక్కడ నేను 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ మార్క్ చేసుకోవడం వల్ల షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. నెక్ విడ్త్ అయితే యావరేజ్గా 9 to 10 మధ్యలో తీసుకోవాలి. నేను 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాను, ఎందుకంటే నేను కొద్దిగా బ్రాడ్గానే నెక్ కావాలనుకుంటున్నాను కాబట్టి 10 ఇంచ్ దగ్గర తీసుకుంటున్నాను. మీకు అంతొద్దు అనుకుంటే దాన్ని 9 ఇంచ్ దగ్గర తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ విడ్త్ వచ్చేసి 2.8 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 2 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు పైన ఉన్న మార్క్ని కింద ఉన్న మార్క్ని ఈ విధంగా స్కేల్తో కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్ రౌండ్ తీసుకోవడానికి 1 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్కి పైన 2 ఇంచ్ దగ్గర మార్క్ చేసి ఆ 2 పాయింట్స్ని కలుపుతూ నెక్ రౌండ్ని తీసుకోవాలి.
లేదు మాకు ఇంకా బ్రాడ్గా కావాలి అనుకున్న వాళ్ళు ఈ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ తీసుకొని సైడ్కి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసి ఈ 2 పాయింట్స్ని కలుపుతూ నెక్ని డ్రా చేసుకోవాలి. అప్పుడు ఈ నెక్ అనేది చాలా బ్రాడ్గా అయితే వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి ఇది మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసాం కదా, అలా కాకుండా కొద్దిగా రౌండ్ షేప్లో 0.25 ఇంచ్ కంటే తక్కువ తీసుకొని ఈ రౌండ్కి కలిపేసుకోవాలి. పైన మనం షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ పైన మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి నెక్ విడ్త్ వరకు ఈ విధంగా డౌన్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మన షోల్డర్స్ అనేది అస్సలు జారవు. బ్యాక్ పార్ట్ డాట్ని ఏ విధంగా తీయాలంటే ఇక్కడ మనం వెస్ట్ లూజ్ దగ్గర ఖర్చు కోసం వదిలేసి ఈ విధంగా టేప్ని పెట్టుకొని అందులో టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ మార్క్ దగ్గర డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇది అన్ని బ్లౌజుల వారికి సేమ్ ఉంటుంది, కొన్నిటికి మాత్రమే మారుతుంది. అది ఎక్కడ మారుతుంది అనేది నేను చెప్తాను. సో ఈ రెండు వైపులా కూడా 1/2 ఇంచ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి 4 పాయింట్స్. ఒకటి 1/2 ఇంచ్ షోల్డర్ని పైకి మార్క్ చేయడం, ఇంకో 1/2 ఇంచ్ నడుము లూజ్ దగ్గర పైకి మార్క్ చేయడం, ఆర్మ్ హోల్ రౌండ్ని 0.25 ఇంచ్ కిందికి కలపడం, ఆర్మ్ హోల్ రౌండ్ని 1 ఇంచ్ దగ్గర తీయడం. ఈ 4 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి మిస్ కాకుండా చూసుకున్నట్లయితే మీ బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన కింది నుంచి 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. స్కేల్ తీసుకొని ఆ పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఫ్రంట్ పార్ట్ పైన ఈ విధంగా క్రాస్గా పరచాలి. ఎక్కువ క్రాస్ పెట్టుకోకండి, ఫ్రంట్ పార్ట్లో ముడతలు వచ్చేస్తాయి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్ సైడ్ ఒక స్కేల్ సహాయంతో ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ లెంత్ మనకి ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6.2 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. మీకు అంత వద్దు అనుకుంటే 6 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోండి. దీన్ని మనం స్ట్రైట్ లైన్ గీసాం కదా, దానికి కలిపేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ని మార్క్ చేసాం కదా, దాన్ని ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను. ఒక పెన్ను ఈ పేపర్ కదలకుండా పెట్టుకున్నాను. ఇక్కడ మార్క్ చేసుకున్న పాయింట్కి 1/2 ఇంచ్ లోపల మార్క్ చేసుకొని ఈ విధంగా ఆర్మ్ హోల్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 1 ఇంచ్ దగ్గర ఫ్రంట్ లూజ్ తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్లో చెప్పాను కదా 3 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఆ పాయింట్ని ఈ ఆర్మ్ హోల్ రౌండ్ని కలుపుకుంటూ ఈ విధంగా మెల్లమెల్లగా ఈ లైన్కి కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నెక్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని ఈ విధంగా నెక్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ మార్జిన్ కోసం 1.5 ఇంచ్ వదిలిపెట్టాం కదా, అక్కడ నుంచి 8.5 మార్క్ చేసుకొని ఒక స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం ముందుగా ఈ విధంగా 1/2 ఇంచ్ని కిందికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ డాట్ని మార్క్ చేయాలి. చెస్ట్లో 10th పార్ట్ అన్నట్టు
అంటే 34 కాబట్టి 3.4 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర కిందికి 1/2 ఇంచ్ దగ్గర నుంచి దీన్ని పొడవు అయితే 2.5 ఇంచ్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా డ్రా చేసుకోవాలి. దీని విడ్త్ అయితే రెండు వైపులా కూడా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం 0.25 మార్క్ చేసుకొని నెక్ లైన్ నుంచి కింది వరకు ఎంత ఉందో మెజర్ చేసుకొని అందులో హాఫ్ దగ్గర 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇది అన్ని సైజుల వరకు సేమ్ ఉంటుంది. పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు ఉండేటట్టు ఈ టక్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు టక్స్ మధ్య దూరం ఎంతైతే ఉంటుందో అంతే దూరంలో ఆర్మ్ హోల్ టక్ని మార్క్ చేయాలి. ఇది ఆర్మ్ హోల్కి మధ్యలో కాకుండా 0.75 ఇంచ్ ఇక్కడ బయటకు ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వెస్ట్ని మార్క్ చేసుకుంటున్నాను. టక్స్కి అవతల 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఖర్చు కోసం ఉన్న మార్జిన్ని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి బ్యాక్ ఆర్మ్ హోల్ పాయింట్ కంటే ఫ్రంట్ ఆర్మ్ హోల్ని 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసి 1 ఇంచ్ దగ్గర తీసుకోవడము. తర్వాత మెయిన్ డాట్ని చెస్ట్లో 10th పార్ట్ దగ్గర అంటే 36 చెస్ట్ ఉంటే 3.6, 34 ఉంటే 3.4 దగ్గర తీసుకొని ఇరువైపులా కూడా 1 ఇంచ్ 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఈ విధంగా 2 ఫోల్డ్ తీసుకొని నాకు రెడీ హ్యాండ్స్ 4 ఇంచ్ కావాలి. ఖర్చు కోసం నేను పైన కింద 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. 5 ఇంచ్ దగ్గర కింద కూడా 5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్. నేను ఇక్కడ మార్జిన్ ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్ ఆర్మ్ హోల్ డౌన్ ఉంది కదా, అది 2.5 ఇంచ్ దగ్గర తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర ఎంత తీసుకోవాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదా, అది చెస్ట్లో 6th పార్ట్ అన్నట్టు. నాది చెస్ట్ వచ్చేసి 34 కాబట్టి అందులో 6వ భాగం వచ్చేసి 5.6, దానికి 1 ఇంచ్ కలపాలి. ఇది ఫార్ములా. తర్వాత ఇక్కడ పైనుంచి 2 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని దీన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీయాలి కదా హ్యాండ్స్కి, దానికి పైనుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని మనం ఇక్కడ ఖర్చు కోసం వదిలేసాం కదా, దానికి పైన 1 ఇంచ్కి మధ్యలో ఒక మార్క్ పెట్టుకొని అక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఆ లోతు అనేది తీయాలి. ఈ విధంగా మెల్లమెల్లగా ఆ 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదా, దాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన హ్యాండ్ అనేది మన బ్లౌజ్కి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. పైన షోల్డర్ జాయింట్ చేసాం కదా, దానికోసం 1/2 ఇంచ్ని వదిలిపెట్టేసి చూసుకోవాలి. ఇప్పుడు ఒక పీస్ని పట్టుకొని ఫ్రంట్ ఆర్మ్ హోల్ని డ్రా చేసాం కదా, అక్కడ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక టక్ పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న హ్యాండ్ దీనికి సరిపోతుందో లేదో ఈ విధంగా 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసి మార్క్ చేసుకోవాలి. పైన షోల్డర్ జాయింట్ దగ్గర 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఈ విధంగా మనం మార్క్ చేసిన దగ్గర ఈ హ్యాండ్ని పెట్టుకుంటూ దీని దగ్గరికి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా దీనికి మ్యాచ్ అయ్యింది. లాస్ట్కి ఫ్రంట్ పార్ట్లో షేప్ పట్టిని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు 3.5 ఇంచ్ తీసుకున్నాను. తర్వాత మన వెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ కదా, దానికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. పైన కూడా 9 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇక్కడేమో 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి నుంచి 4 ఇంచుల దగ్గర
2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేయాలి. 2.7 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 3 డాట్స్ని ఈ విధంగా చిన్న కర్వ్ ఇస్తూ కలిపేసుకోవాలి. మీకు కావాలంటే మీరు బిగినర్స్ అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్కువని పెట్టేసుకొని కట్ చేసుకోండి. నేను ఇప్పుడు మనం కట్ చేసిన బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి సరిపోతుందో లేదో ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను చూడండి. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చూసారు కదా, ఇంతే అండి. సో ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.